రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. మంత్రివర్గ సమావేశానికి ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4 లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని కండిషన్ పెట్టింది. కేబినెట్ ఎజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4 వరకు పక్కన పెట్టాలని సూచించింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారులు ఎవరూ కేబినెట్ భేటీకి హాజరు కావద్దని ఆదేశించింది. జూన్ 4 లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపైనే చర్చించాలని తెలిపింది. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీ అప్డేట్స్ ఏంటి? యశోద, కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే ఇందులో ప్రధానంగా ఈ సమావేశంలో అంటే లోక్సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి కేబినెట్ సమావేశం ఇది. ఈ సమావేశంలో ప్రధానంగా ముందు అనుకున్న ఎజెండాలు అయితే ప్రధానంగా రుణమాఫీ, తర్వాత ఇది జూన్ 2తో 10 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం ఏర్పడి. సో దానికి సంబంధించినటువంటి రాష్ట్ర విభజన అంశాలు, ఉమ్మడి రాష్ట్ర విభజనకు సంబంధించి ఇప్పటివరకు ఇంకా ఏమేమి ఉన్నాయనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉండే. సో ఏదైతే ఈ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి సో జూన్ 4 వరకు కూడా ఈ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. సో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పింది. వాస్తవానికి ఈ నెల 18నే ఈ రాష్ట్ర కేబినెట్ నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్వహించింది. ఎన్నికల సంఘానికి అనుమతికి కోరుతూ ఒక లేఖ కూడా రాసింది. అయితే 18 సాయంత్రం వరకు కూడా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో 18న నిర్వహించాల్సినటువంటి ఈ రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు. ఇక నిన్న మధ్యాహ్నం తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నుంచి షరతులతో కూడినటువంటి అనుమతి నిన్న ఇచ్చారు. సో నిన్న మధ్యాహ్నం ఈ రాష్ట్ర కేబినెట్ నిర్వహించుకోవచ్చు, కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆ షరతులకు సంబంధించిన కండిషన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఒక లేఖ రాస్తూ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. సో దానికి అనుగుణంగానే ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ఈ ఏదైతే ఇందాక చెప్పుకున్నట్లు రుణమాఫీకి సంబంధించిన అంశం కూడా చర్చించుకోవద్దు, చర్చ రావద్దు అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పింది. అంటే లోక్సభ ఎన్నికల్లో కూడా పదే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారు. సో దానికి సంబంధించి చర్చించే అవకాశం ఉండే, కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈ రుణమాఫీకి సంబంధించి ఈ రాష్ట్ర కేబినెట్లో నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పింది. కాబట్టి అది చర్చకు వచ్చే అవకాశం ఉండదు. ఇక దీంతోపాటు ఏదైతే ఎన్నికల విధుల్లో భాగస్వాములైనటువంటి అధికారులు ఉంటారో ఆ అధికారులు కూడా ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దు అని చెప్పారు. తర్వాత ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించి నిర్ణయాలు కూడా ఏవి తీసుకోవద్దు అని చెప్పారు. కానీ అంటే జూన్ 2తో 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఇక రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఏంటి, ఎట్లా చేయాలి, ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళాలనే దానిపైన కూడా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక విద్యారంగ సమస్యలకు సంబంధించి విద్యారంగ సమస్యలు ఏమేమి ఉన్నాయి, వాటిని ఎట్లా మనము సాల్వ్ చేయొచ్చు అనే దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వీసీల నియామకానికి సంబంధించి ఈ మధ్యలో దీనిపైన బాగా చర్చ జరుగుతుంది. కొన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వీసీల మీద అక్రమాలకు సంబంధించి యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకులే డైరెక్ట్గా సెక్రటరీకి వచ్చి కంప్లైంట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీ వీసీ పైన విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి దీని మీద కూడా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు ప్రధానంగా ఈ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఇప్పటికే ఎన్డీఎస్ఏ ఒక మధ్యంతర నివేదిక ఇచ్చింది. వానాకాలానికి సంబంధించి టెంపరీగా మరమ్మతులు చేసుకునే విధంగా ఏమేమి చేయాలి, సుందిల్ల బ్యారేజీ, తర్వాత అన్నారము, ఈ మేడిగడ్డకు సంబంధించి ఏం చేయాలి, ఎలాంటి మరమ్మతులు చేయొచ్చు అనే దానిపైన ఒక నివేదిక ఇచ్చింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమావేశమయ్యారు. అసలు రిపోర్ట్ ఇచ్చింది ఏంటి, ఇప్పటికే 2 కమిషన్ దీనిపైన కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ కూడా విచారణ కొనసాగిస్తుంది. కాబట్టి సో ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అనేది తెలుసుకున్నారు. దానిపైన కూడా ఇవాళ మంత్రుల ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. ఈ మేడిగడ్డకు సంబంధించి మరమ్మతులు చేసినా దానికి సంబంధించి
గ్యారంటీ ఇవ్వలేమని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఎట్లా మరి మరమ్మతులు చేయిస్తే బాగుంటుందా, లేక మరమ్మతులు కాకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇవాళ నిర్వహించే ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దీనిపైన ఒక స్పష్టతకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వానాకాల సీజన్ నుంచి ఈ ఎకరాకు 15,000 రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి కూడా ఎంతమంది ఉంటారు, ఈ రైతు భరోసాకు సంబంధించి ఎంత నిధులు అవసరం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి నిధుల సేకరణ ఏంటి, ఇప్పటివరకైతే ఎకరాకు 10,000 ఇస్తున్నారు. ఇక వానాకాల సీజన్ నుంచి ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. పట్టదారుతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎంతమంది కౌలు రైతులు ఉండే అవకాశం ఉంటుంది, దానికి విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ కౌలు రైతులకు ఇవ్వకపోవడానికి ఎలాంటి రీజన్స్ చెప్పింది, మనం అవి కాకుండా ముందుకెళ్ళాలంటే సాధ్యపడాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపైన మేజర్గా ఈ 3-4 అంశాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం పడుతుంది. దానిపైనే చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక దీంతో పాటు కొన్ని పథకాలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేస్తున్నది. లోక్సభ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల నుంచి కొన్ని అభిప్రాయాలు కూడా వచ్చాయి. సో దీనికి సంబంధించి ఇంకా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ఇంకా గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో పబ్లిక్కి ప్రజలకు అందే విధంగా పోవాలంటే ఇంకా ఎట్లా ముందుకెళ్ళాలి అనే దానిపైన కూడా ఇవాళ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ధరణికి సంబంధించి కూడా ఇప్పటికే దాని మీద ఒక కమిటీ కూడా ఒక విచారణ చేస్తుంది. దానికి సంబంధించిన లోపాలకు సంబంధించి కమిటీ కూడా పనిచేస్తుంది. కాబట్టి సో వీటన్నిటిపైన ఇవాళ నిర్వహించే ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి ఒక స్పష్టతకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. యశోద.